నమస్కారం, ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ రూట్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ ఉత్సవాలు జూలై 6వ తేదీన ఉదయం 10 గంటలకు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ సందర్భంగా రూట్ హెల్త్ సర్వీస్ అవార్డు పోస్టల్ ఆవిష్కరణ విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ గ్రహీతల వివరాలతో కూడిన బ్రోచర్ను రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డు కమిటీ చైర్మన్ ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు, రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డు కమిటీ చైర్మన్ మరియు ఎస్ఎల్వి గ్రూప్స్ చైర్మన్ పి శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన 3 రాజధానులు అనే నినాదం వలన విజయవాడలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ దినదిన అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైన అంశాలపై చర్చించామని తెలిపారు. రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ 2025వ సంవత్సరానికి ఉత్తమ వైద్య విలువలతో కూడిన వైద్యుల్లో 7 మంది వైద్యులను ఎంపిక చేసి అవార్డులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 15 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ అవార్డు విజేతలను ఎంపిక చేశారని పేర్కొన్నారు. వచ్చే 2026వ సంవత్సరానికి మరింత ఘనంగా ఈ అవార్డులను నిర్వహిస్తామని తెలిపారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ టీం సభ్యులందరినీ అభినందించారు. ఈ సందర్భంగా రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పోలవరపు డాక్టర్ విజయభాస్కర్ ప్రసంగిస్తూ అవార్డు విజేతలను ఎంపిక చేసిన అవార్డు కమిటీ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూట్ హెల్త్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ పి విజయభాస్కర్, ఎండి అండ్ చైర్మన్ కొల్లి అజయ్ రమాకాంత్, చందు శ్రీనివాస్, కె పూర్ణిమ, సిహెచ్ విజయలక్ష్మి, డి పద్మజ, జి వెంకటరమణ, ఎంఎస్ఆర్ఏ శర్మ, టి క్రాంతి, కె ఎల్లమందయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఎల్వి డ్రీమ్ లీడర్స్ ఆవరణలో అవార్డు కమిటీ చైర్మన్ ఎస్ఎల్వి రాజు గారు, శ్రీనివాసరాజు గారు మనకి ఈ అవార్డు కమిటీస్ డాక్టర్స్ ఎవరైతే మనం చూస్ చేసామో దాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎల్వి రాజు గారు ఉన్నారు. అలాగే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ విజయభాస్కర్ గారు మాట్లాడుతారు. తరఫున మేమందరం ఈ 12th యానివర్సరీ ప్రోగ్రామ్ జూలై 6న కండక్ట్ చేస్తున్నాము. ఈ విషయంగాను ఎస్ఎల్వి శ్రీనివాసరాజు గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా చేస్తున్నామండి, మీ సపోర్ట్ కూడా కావాలి అంటే ఆయన అసలు రెండో మాట లేకుండా డెఫినెట్గా చేద్దామండి, ఇంకా బాగా చేద్దాము, ఈ మన ఆంధ్రప్రదేశ్ రైజింగ్ దీనిలో ఇది కూడా ఒక పార్ట్ అని చెప్పి ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఈ 6th జరిగే ఈ డాక్టర్స్ డే ఫంక్షన్కి అందరూ రావాలి, ఇది బాగా జరగాలని చెప్పి మీ అందరి ద్వారా ఇది బాగా పబ్లిసిటీ జరిగి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్స్ నిర్ణయించడానికి మరి ఏదైతే మనకి అవార్డ్స్ కమిటీ ఫామ్ చేసామో దానికి అవార్డ్స్ కమిటీ చైర్మన్గా మరి కౌన్సిల్ పి శ్రీనివాసరాజు గారు, ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ నిర్వహించారు. వారి సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన కమిటీ ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్స్కి సంబంధించిన మరి ఎవరైతే బెస్ట్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళు గత ఆదివారం జరిగిన మీటింగ్లో 7 డాక్టర్స్ని ఎంపిక చేయడం జరిగింది. వారికి జూలై 6వ తేదీ జరిగే కార్యక్రమంలో సిద్ధార్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి మాకు సహకరిస్తూ మొదటి నుంచి ఈ అవార్డును ఎంపిక చేయడానికి అవార్డ్స్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన మరి శ్రీనివాసరాజు గారికి, అలాగే డాక్టర్స్ ఎవరైతే మొత్తం వైద్యులు ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వారికి కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ అవార్డ్స్ విజేతలతో కూడిన బ్రోచర్ని మా శ్రీనివాసరాజు గారి చేతుల మీదుగా మరి ఈరోజు విడుదల చేయడం ఆనందంగా ఉంది.
ఈ కార్యక్రమానికి వారు ఎంతో సహకరించారు ఈ డాక్టర్స్ డే కార్యక్రమానికి. ఎందుకంటే ఎంతో సీనియర్ డాక్టర్స్ మనం ఆనర్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. దీని ప్రెస్టీజియస్ కార్యక్రమంగా ఉత్తమ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం రికగ్నైజ్ చేసి వాళ్ళ సర్వీసెస్ రాబోయే యంగ్ డాక్టర్స్ కూడా మనం వాళ్ళ ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 12 సంవత్సరాల నుంచి గతానికి భిన్నంగా ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ గ్రాండ్గా ఈ కార్యక్రమం జరగబోతోంది. శ్రీనివాసరాజు గారి సహకారంతో అలాగే పెద్దలందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరి శ్రీనివాసరాజు గారి సారథ్యంలో వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం వారి అవార్డ్స్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఇంకా ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తామని, ఈ కార్యక్రమాన్ని బాగా ప్రజల్లోకి తీసుకురావడానికి 20వ తారీఖు నుంచి మరి క్యాంపెయిన్ ఒకటి ప్రారంభించబోతున్నాము. దాంట్లో ఎవరైతే మనం ఈ కార్యక్రమాన్ని సహకరించారో వాళ్ళందరి మరి బ్రాండ్స్ను కూడా ప్రమోట్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ బిజినెస్ సరి కూడా మైలేజ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా ఈ డాక్టర్స్ సంబంధించిన సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని వారికి కూడా కల్పిస్తున్నాము. అలాగే అక్కడ ఆ రోజు జరిగే కార్యక్రమంలో మరి బిజినెస్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఆ స్టాల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకునే విధంగా కొంత ప్రజలు కూడా ఉపయోగపడే విధంగా కొంత డిస్కౌంట్స్ కూడా ఆ రోజు మరి ప్రకటిస్తున్నారు పబ్లిక్కి ఉపయోగపడటానికి. సో ఇది డాక్టర్స్కి సంబంధించిందే కాకుండా ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ అవార్డు ఈ బ్రోచర్ని రిలీజ్ చేసిన శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా తమ సందేశం ఇవ్వాల్సిందిగా నన్ను మీరు ఈ ఏదైతే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సంబంధించి ఈ ఆర్గనైజేషన్కి చైర్మన్గా ఉండమని చెప్పినప్పుడు తొలిసారి పెద్దవాళ్ళు చాలా మంది రాష్ట్రంలో గవర్నమెంట్ పెట్టమని చెప్తే అలా కాదు ఈసారి మీరు ఉండాలని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ మళ్ళీ కూరుకొస్తున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 5 ఏళ్ళు కొద్దిగా మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్ వాళ్ళు గ్రోత్ బాగా స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసిందిగా ఈ రకంగా చేస్తాననుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ డాక్టర్ గారు మీరు కలిసి చాలా పెద్ద ఎత్తులో ఈ ప్రోగ్రామ్ చేయడానికి అయితే మేము ప్రపోజల్ పెట్టుకోవచ్చు. కారణం ఏంటంటే చాలామంది హాస్పిటల్స్ చాలామంది డాక్టర్లు కూడా నెక్స్ట్ ఇయర్ రావచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ కూడా బాగుంది కాబట్టి మేము కూడా ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాం. అలాగే ఇంకా నిన్న సాయంత్రం నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు విజయవాడ సంబంధించి కానీ లేకపోతే ఏపీకి సంబంధించి కొన్ని విషయాలు వారితో చర్చించడం జరిగింది. విజయవాడలో నార్త్ ఈస్ట్ కార్నర్కి సంబంధించి రామపాడు నుంచి వెస్ట్ బైపాస్కి సంబంధించి కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ కొన్ని లింక్ రోడ్ డెవలప్మెంట్స్ కానీ అలాగే నాలా కానీ లేకపోతే మా రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఉన్న ఇబ్బందులు దానివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ అయితే కనుక తదనంతరం మిగిలిన వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పడానికి 4-5 నెలల నుంచి గవర్నమెంట్ చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఎందుకు ఏమిటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ నుంచి అది చెప్తారు, పబ్లిక్ నుంచి మాలాంటి బిల్డర్స్ నుంచి చెప్పట్లేదు కాబట్టి కొంత చెప్తున్నారు కొంత చెప్పట్లేదని డీటెయిల్గా నేను వివరించడం జరిగింది. దానికి అన్ని సానుకూలంగా సీఎం గారు ఏదైతే చెప్పారో మనం ఏదైతే అడిగామో అన్ని సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా 1 వీక్ 15 డేస్లోనే నాలా ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా చేద్దామని చెప్పారు. దానివల్ల నెక్స్ట్ ఇయర్ అయితే కనుక మనకి ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికి చాలా గ్రేట్గా ఇటువంటి మీరు ప్రోగ్రామ్ చేసినప్పుడు మాలాంటి దగ్గర సపోర్ట్ కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి. అలాగే ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఏదైతే ఉన్నారో ఎంపిక చేసిన ఎవరైతే ఉన్నారో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద డాక్టర్ మురళీ బాబురావు గారు సీనియర్ కార్డియాలజిస్ట్ గుంటూరు అండి. అలాగే రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ కింద డాక్టర్ లింగనేని సుబ్బారావు గారు సీనియర్ జనరల్ సర్జన్ విజయవాడ అండి. అలాగే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు సీనియర్ సర్జన్ ఆంకాలజిస్ట్ హైదరాబాద్ అండి. శ్రీమతి డాక్టర్ ఎన్ సాయిబాల గారు శశిబాల గారు సీనియర్ గైనకాలజిస్ట్ విజయవాడ అండి. అలాగే బెస్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండి డాక్టర్ ఏ గాయత్రీదేవి గారు హైదరాబాద్ అండి. అలాగే బెస్ట్ న్యాచురోపతి ఫిజిషియన్ అండి డాక్టర్ చింతా రవికుమార్ గారు హైదరాబాద్ అండి. బెస్ట్ హెల్త్ సర్వీసెస్ అవార్డు అండి డాక్టర్ సత్యప్రసాద్ గారు హెల్త్ ఫౌండేషన్ అండి. అంటే అన్నింటికన్నా సత్యప్రసాద్ గారి గురించి నాకు బాగా తెలుసు. అంటే సత్యప్రసాద్ గారు ఈ ఫౌండేషన్లో నేను కూడా ఒక మెంబర్ అండి. నేను ప్రతి అందులో కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటాను. యాక్చువల్గా ఒక చాలా సంవత్సరాల క్రితం అంటే దగ్గర 50 సంవత్సరాలు ఏముందండి ఆ ఫౌండేషన్ పెట్టి అమెరికా నుంచి చాలా మంది నుంచి ఫండ్స్ తీసుకొచ్చి 1200 మంది పిల్లల్ని మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి కుదిరితే ఎవరైనా హీల్ ఫౌండేషన్ ఒకసారి సందర్శించాలని ట్రై చేయండి. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూల్స్కి కన్నా హ్యాపీగా 0% ఫీజు తోటి 0% హాస్టల్ ఛార్జీల తోటి వాళ్ళు 0 ఛార్జ్ తోటి చేస్తున్నారండి. చాలా అంటే సత్యప్రసాద్ గారికి ఆర్డర్ ఇవ్వడం అనేది
చాలా 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 మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొకసారి ఈ ఏదైతే ఈ అవార్డు ఫంక్షన్ ఉందో అప్పుడు మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ అండి.